వాళ్ళు ఏమంటారంటే ఈ 2500 ఈ తులం బంగారం, ఈ పెప్పులు, స్కూటీలు, 2500 రూపాయల పెన్షను, 4000 రూపాయల పెన్షను, ఈ రోడ్లు, మోర్లు, లైట్లు, కమ్యూనిటాలు ఇవన్నీ ఏం జాంతానాయి. ఇంటికి 2000 రూపాయలు ఇస్తాము, ఓటు వేసుకుంటాం బరాబర్, మళ్ళీ 5 సంవత్సరాల దాకా మేము సంపాదించుకుంటాం. వస్తాను వేస్తారా? ఈసారి పైసలు పక్కా తీసుకోవాలక, పైసలు పక్కా వద్దట్లేను, కానీ ఓటు మాత్రం అమ్ముకోకండి. ఎందుకంటే ఓటు మాకేమంటే కేసు అయితే అది కట్టలేండి నేను, అవును కదా? పైసలు పక్కా తీసుకోవాలి. పైసలు వాళ్ళని పక్క వట్టి సంపాదించలేదు, పుక్క సంపాదించలేదు, మన పైసలు మనకే ఇస్తాడు వాళ్ళు, అవును కదా? ఈ కాంగ్రెస్ వాళ్ళకి అట్లున్నది. ఇక బీఆర్ఎస్ వాళ్ళకు 2 సార్లు ఓట్లు వేసారు మున్సిపల్, 2 సార్లు వాళ్ళే, 10 సంవత్సరాలు వాళ్ళే కారు గుర్తోళ్ళు. ఈ 2 సంవత్సరాల్లో మీకేమైనా న్యాయం జరిగిందా? మీకేమైనా ఇచ్చారా? ఆయనకి ఇదే పెన్షన్లు ఇస్తాడు, పెన్షన్లు ఇవ్వలే, ఇండ్లు ఇస్తాడు. నరేంద్ర మోడీ గారు 2,40,000 ఇండ్లు ఇచ్చాడు. ఇండ్లు ఇస్తే ఇక్కడ ఈ సిరిసిల్ల శాంతినగర్ 2వ వార్డు, 13వ వార్డు, 14వ వార్డు, ఈ 3 వాళ్ళలో ఎవరికైనా ఎంతమందికి ఇల్లు వచ్చినాయి? ఇప్పుడు నాకు ఇల్లు రాలేదా, పెన్షన్ రాలేదా, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదా, రోడ్లు లేవా, ఏం లేవా. ఇక వాళ్ళు ఇప్పుడు వేసారు, మాకు 10 సంవత్సరాలు ఓట్లు వేసారు కదా, మళ్ళా ఓటేరని వాళ్ళు అంటున్నారు. మేము అన్ని ఇచ్చినాం ఓటేయమని వీళ్ళు అంటున్నారు. మీకు వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు. ఈ సిరిసిల్లకు పైసలు ఇచ్చింది ఎవరంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఇచ్చిన పైసలు మీకు రాలే. 30 కోట్లు, దాదాపు 30 కోట్లు 14th, 15th ఫైనాన్స్ పేరు మీద 30 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఇది ఇయ్యలేదని చెప్పి కాంగ్రెస్ వాళ్ళను, బీఆర్ఎస్ వాళ్ళను, శాంతినగర్ చౌరస్గా చెప్పండి, నేను చూపడతా. ఎన్ని కోట్లు? 30 కోట్ల రూపాయలు. ఎంతకై సిరిసిల్ల మొత్తం ఓట్లు కలిస్తే ఎన్ని కలిస్తే 80,000 ఓట్లు ఉన్నాయి. 39 వార్డులు ఉన్నాయి, అంతేనా? 39 వార్డులు ఉన్నాయి. ఈ 80,000 ఓట్లకు నరేంద్ర మోడీ గారు 30 కోట్లు 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్, ఈ రోడ్ల కోసం, మోర్ల కోసం, లైట్ల కోసం, కమ్యూనిటీల కోసం, ఇవన్నిటి కలిపి 30 కోట్ల రూపాయలు ఇచ్చి ఏడుకొని ఎవరు తెలియదు. ఇక 104 కోట్ల రూపాయలు ఆగమ్మా, 104 కోట్ల రూపాయలు అమృత్ పైసలు వచ్చినాయి. 1 కోటి కాదు, 10 కోట్లు కాదు, 20 కోట్లు కాదు, 104 కోట్ల రూపాయలు అమృత్ పైసలు వచ్చినాయి. మరి శాంతినగర్ వాళ్ళకు, ఈ 2వ వార్డులకు, 13వ వార్డులకు, 14 వాళ్లకు బీఆర్ఎస్ వాళ్ళు ఆ 104 కోట్ల రూపాయలు ఏం చేసినారో ఇప్పుడు లెక్కలేదు. ఆ పనులు స్టార్ట్ చేసినట్టే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నట్టు వాళ్ళు. రోడ్ల పైసలు మనమే ఇస్తాం, మోడీ గారే ఇచ్చే. లైట్ల పైసలు మోడీ గారు ఇచ్చే. మీకు ఇచ్చే బియ్యం పైసలు మోడీ గారే ఇచ్చే, అవునా కదా? గ్యాస్ సిలిండర్లు మోడీ గారే ఇచ్చే. అన్ని మోడీ గారు ఇచ్చినాక ఒక్కసారైనా మోడీ గారు ఇచ్చని చెప్పిరాక ఆ బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా మీటింగ్ పెట్టుకుంటే పర్మిషన్ కూడా ఇవ్వలే. ఇట్లా మీటింగ్ పెట్టుకున్న పర్మిషన్ కూడా ఇవ్వలే. అంత అరాచకం, గుండాగిరి. ఏం చేశారు? తీసుకుపోయి కేసీఆర్ తీసుకొని ఫామ్ హౌస్లో మండబెట్టిరు. ఇక బయటికి వెళ్తలేడు. అప్పుడప్పుడు వస్తాడు, ఇక అప్పుడప్పుడు వస్తాడు. అలా కొడుకు ఇక్కడ బాగా మొదదాకా రాజ్యం వెళ్ళాడు. అక్క మీరు నల్లది మా వాళ్ళు అందరి మీద కేసులు ఉన్నాయి. అక్క ఇక్కడ మా వాళ్ళు అందరి మీద ఈ కేసీఆర్ కొడుకు కేసులు పెట్టించి మా ఊరి మీద. అప్పుడు బ్రిటిష్ కాలంలో, దొరల కాలంలో ఏముందంటే, దొర బయటికి వస్తే మిగతా పేదలందరూ చెప్పులు నెత్తి మీద పెట్టుకొని ఇట్లా జీ ఊచు అందరట. ఈడ కేసీఆర్ కొడుకు ఈడున్నప్పుడు, కేసీఆర్ కొడుకు ఈడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా వాళ్ళ పరిస్థితి కదే. ఈ శ్రీకాంత్ దానిలో ఉండే. ఈ బాంచన్ బతుకు మనకెందుకు రాబాయి, బాజాప్తా జై శ్రీరామ్ భారత్ మాతకి జై అనే పార్టీలో చేరతా, గల్లా ఎగరేసుకొని తిరుగుతా అని చెప్పి మా పార్టీకి వచ్చాడు. కాబట్టి వీళ్ళు నాశనం చేశారు, వాళ్ళు నాశనం. పైసలు ఇచ్చేది తెచ్చేది నరేంద్ర మోడీ. అక్క మీరు నరేంద్ర మోడీ పైసలు ఇస్తే బీఆర్ఎస్ ఓటేస్తారు. పైసలు మీకు వస్తాయా? ఎవరు ఇస్తారో వాళ్ళకు ఓటేస్తే మీకు న్యాయం జరుగుతుంది. ఇల్లు ఇచ్చేది మేమే, పైసలు తెచ్చేది మేమే, అభివృద్ధి చేయాలనుకున్నది మేమే. మున్సిపల్ ఎంపీకి ఓటేసాడు. అక్క ఎంపీకి ఓటేస్తే అందుకే తీసుకొస్తున్న పైసలు. ఈయన మున్సిపాలిటీలో మనోళ్ళని గెలిపిస్తే ఆ పైసలు న్యాయంగా శాంతి నగర్కి వస్తాయి. ఈ 2వ వార్డు, 12, 13వ వార్డు, 14వ వార్డు పైసలు ప్రజలకు వస్తాయి. ఇలా పైసలు ఇచ్చేది ఒకలే, మీరు ఓటేసేది ఇంకోలకే. కాబట్టి మీ పైసలు మీకు వస్తలేవు, మీ అభివృద్ధి మీకు జరుగుతలేవు. వర్షం పడితే మన వేరే ఆ వాడలందరూ పిలిచి నాకు ఛాయ్ పోసి వాళ్ళ బాధలు చెప్పుకుంటే నాకే బాధ అనిపించింది. మొత్తం వర్షం పడితే వాడ మొత్తం మునిగిపోతుంది. ఈ సిరిసిల్ల కలెక్టరేటే మునిగిపోతుంది. కలెక్టర్ ఉండే కలెక్టరేటే మునిగిపోతుంది. ఇక్కడ పేపర్ చూసారు కదా. ఈ కలెక్టరేట్కే గతి లేకుంటే మీ ఇళ్ళకే గతి ఉంటుంది. ఇక కలెక్టరేట్కే గతి లేదా, కలెక్టరేట్ తీసుకుపోయి కుంటలు కట్టారు.
చిన్న వర్షం పడితే పాపం పాత సారు కృష్ణభాస్కర్ సారు ట్రాక్టర్లో పోతే, బిడ్డ నువ్వు ట్రాక్టర్లో పోతావా, ఆయన పోవడానికి దారి లేదు పాపం, మంచి ఆఫీసర్ ఆయన, పోవడానికి దారి లేదని ట్రాక్టర్లో పోతే ఆయన ట్రాన్స్ఫర్ చేసి పడేసారు ఆయన. కాబట్టి ఇవన్నీ అరాచకాలు చేస్తున్నారు. అందుకే మేము కొట్లాడుతున్నాం అక్క. కేంద్రంలో మా అధికారులను మేము పైసలు తీసుకొస్తున్నాం, వాడు వీడు మొగుడుతాడు, ఇబ్బంది సంజయ్ ఏం చేసిన ఇవన్నీ లెక్కలు నేను అవి ఇచ్చినాను, వాళ్ళు తాత ఇచ్చిండు. ఇచ్చింది ఎవరు ఇచ్చారు? నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఇస్తే మీకు పైసలు ఇవ్వడానికి వీళ్ళు వెనక ముందు అవుతున్నారు. కాబట్టి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, నన్ను కష్టపడి గెలిపించారు. నేను కేంద్ర మంత్రిగా ఉండి మీ అందరు కష్టపడి గెలిపిస్తే నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి చేసిందాను. కేంద్ర మంత్రి చేసింది కాబట్టి వాళ్ళ నిధులు ఎక్కువ తీసుకొచ్చే అవకాశం ఉన్నది. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, వాళ్ళు పైసలతో గెలిచి మన బతుకులు నాశనం చేద్దామని చూస్తున్నారు. ఒక్కసారి పైసలకు అమ్ముడితే 5 సంవత్సరాలు నరకం చూస్తాం మనం. ఇలా వాళ్ళు ఇచ్చే పైసలు తీసుకోండి, న్యాయంగా ఎక్కడ ఓటేయాలో అక్కడ ఓటేయండి. ఇలా వాళ్ళు మేము పైసలు మనం చేస్తున్నాం కాబట్టి మీకు న్యాయం జరగాలంటే ఇలా మా పార్టీ అభ్యర్థులను ఇలా గెలిపించండి. పువ్వు గుర్తు కోటేసి ఈ సిరిసిల్ల మున్సిపాలిటీని మాకు అప్పచెప్పండి. సిరిసిల్ల మున్సిపాలిటీని మాకు అప్పచెప్తే అభివృద్ధి ఏందో మేము చూపడతాం. నరేంద్ర మోడీ దగ్గరికి పోయి, సార్ సిరిసిల్ల మున్సిపాలిటీ మేము గెలిచినాం కాబట్టి మా ప్రజలు మమ్మల్ని గెలిపించిన మున్సిపాలిటీలో, కాబట్టి మాకు నిధులు ఇవ్వండి అని చెప్పి మున్సిపాలిటీకి నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ఎంపీ గెలిపిస్తే CRF పైసలు తీసుకొచ్చినాం, హాస్పిటల్కి పైసలు ఇస్తున్నాం. ఇలా అన్ని రకాలుగా సేవ చేసే ప్రయత్నం నేను చేస్తున్నాను. నేను మొన్ననే మీ పిల్లలకు సైకిల్ ఇచ్చిన, 10వ తరగతి జరిగే పిల్లలకు సైకిల్ ఇచ్చిన, 10వ తరగతి జరిగే ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు ఎగ్జామ్ ఫీజు కూడా నేనే కట్టిన, వేములవాడ హాస్పిటల్ పైసలు ఇచ్చిన. అంతకుముందు ఇక్కడ బెడ్ సిస్టర్ అనేక బెడ్ సిస్టర్ గవర్నమెంట్ హాస్పిటల్లో. కాబట్టి అనేక సేవ చేసే ప్రయత్నం నేను చేస్తున్నా. కానీ ఇంకా ఎక్కువ సేవ చేయాలి. సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే ఒక్కరికి అవకాశం ఇవ్వకొని, ఒక్కరికి అవకాశం. ఆ మొక్క చూసి బోర్ రాలే అక్క మీకు? ఆ 2 మొక్కలు చూసి బోర్ రాలే? కొత్త చూడరు, మా ఊళ్ళో చూడరు. అయ్యో కొట్టాలి, పైసలు తీసుకొస్తాం. కాబట్టి దయచేసి మీ అందరికీ నేను వేడుకుంటున్నా. ఇలా మొట్టమొదట మా శాంతినగర్ అక్కలు, మా అన్నలు చాలా మంచోళ్ళు, వాళ్ళ ఆశీర్వాదం చాలా మంచిగా ఉంటుందన్న. ఈ 3 వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు తలకాయ కిందికి కాలు మీది పెట్టినా ఇది బీజేపీ గెలుస్తుందని చెప్పి మా వాళ్ళు చెప్పారు. చెప్తేనే అరే అక్కడ గెలిచి అక్కడి నుంచే మీటింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఈరోజు మొట్టమొదటి ఇప్పుడు మీటింగ్ ప్రచారం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ప్రచారం ఇక్కడనే స్టార్ట్ చేస్తున్నాను నేను. మా అక్కలు మా అన్నలు అందరూ ఆశీర్వాదం ఇస్తారని చెప్పని. కాబట్టి దయచేసి మీ అమూల్యమైన ఓటును ఎప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ గుర్తు. ఏం గుర్తు అక్క? ఏం గుర్తు? గిట్ల చూపట్టు రాదు, కమలం గుర్తు. అమ్మవారికి ఏం గుర్తిస్తారు? అమ్మవారికి ఏం పువ్వు? ఈ పువ్వు ఎవరిది? లక్ష్మి. బీజేపీకి వేస్తే లక్ష్మి ఇంటికి వస్తుంది. కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ ఓడేస్తే ఇళ్ళకెళ్ళి లక్ష్మి విక్తుంది, పైసలు ఎత్తుకుపోతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓటు అటు ఇటు వేయకండి, ఓటు వృధా చేయకండి. మళ్ళీ గట్టినే వస్తారు, గిట్టినే మీటింగ్ పెడతారు, పిట్ట కథలు చెప్తారు, మోసం చేసేది చేస్తారు. నా మాట నమ్మి మీరు కమలపు గుర్తు మీద ఓటేసి గెలిపించండి. మీ సమస్యల పరిష్కారం కోసం నేను కష్టపడి పనిచేస్తా. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచుతా. వాళ్ళకి ఊకి అలవాటన్నట్టు మోడీ ఏమిచ్చిండు, నువ్వు ఏమిచ్చాడో చెప్పరాబాయి, నేను మోడీ గారు ఏమిచ్చాడో చెప్తున్నా అంటే ఏం చెప్పరు, ఊకే మోడీ గారు చెప్తా ఉంటారు. 24 గంటలు కేంద్రం ఇచ్చింది బిచ్చబతికే. మీరేమిచ్చారని చెప్పరాలు, ఎక్కడ చెప్పరు. ఇవాళ చెప్పి నువ్వు ముఖ్యమంత్రి ప్రకటించాడు. అబ్బా ముఖ్యమంత్రి ఎంత మాటకారి అంటే, ఆ ఉద్యోగస్తులకు డిఏ ఇచ్చినాడు. డిఏ నువ్వు ఇచ్చేది నువ్వు గ్యారంటీ ఇవ్వాల్సిందే. 6 డిఏలు ఇవ్వకుంటే ఆర్థిక మాధ్యమం వచ్చిందని చెప్పి భావించాల్సి వస్తుంది, ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది అని చెప్పి ఇలా భావించాల్సి వస్తుంది. కాబట్టే ఎమర్జెన్సీ ప్రకటిస్తారు. కాబట్టి ఇలా 6వ డిఏ ఒకటే డిఏ ఇస్తాడు. ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఒకటే డిఏ ఇచ్చిండు, మొన్న మళ్ళీ 2వ డిఏ. 6 డిఏలు పెండింగ్ ఉంటే మళ్ళీ ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందని చెప్పి భావించాల్సి వస్తుందని భయపడి వాళ్ళు డిఏ ఇచ్చినామంటున్నారు. ఎవరు కోర్టు పోతే ఏమవుతుంది? కోర్టు 6 డిఏలు ఒకటిసారి ఇవ్వమంటది. కోర్టు ఏం చేస్తుంది? ఎవరైనా కోర్టు పోతే 6 డిఏలు ఇవ్వమంటుందని భయపడి ఇవాళ నేను డిఏ ఇస్తాంటాడు. పోయినసారి దసరా కంటే ముందు ఎప్పుడో ఇచ్చిండు, 2 నెలలకు ఒకసారి డిఏ ఇస్తాను ముఖ్యమంత్రి. ఒక్క డిఏ కూడా మళ్ళీ ఇచ్చాడు. ఇక మళ్ళీ ఇయ్యడు.
మళ్ళీ ఇవ్వకుండా మళ్ళా 6 నెలల తర్వాత మళ్ళీ ఒక డిఏ ఇస్తాడు. ఈ పెండింగ్ డిఏలు అన్ని పెండింగ్ ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఈ డిఏ ఇస్తే ఉద్యోగస్తులు ఏం సంతోషం లేదు. వాళ్ళు ఇవాళ ఇంకోటి ఏమంటుండంటే ₹1 కోటి బీమా, ప్రమాద బీమా అట. బ్యాంకు అకౌంట్ ఉన్న అందరు కూడా 20 లక్షల బీమా కావాలని వస్తుంది. ఉద్యోగస్తులకు బ్యాంకులే బీమా ఇస్తారు, నువ్వు ఇచ్చేదేంది బీమా? బ్యాంకులు బీమా ఇస్తారు, నువ్వు ఇచ్చేదేంది బీమా? నాకు అర్థం కాలే. పోనీ ఈ బీమాకు నువ్వు బడ్జెట్ కేటాయించినావా చెప్పు నాకు. ఈ బీమా ఇవ్వడానికి నువ్వేమన్నా బడ్జెట్ కేటాయించినావా? ఇవాళ పైసలు ముఖ్యమంత్రి ఏమంటే సాక నా తలకాయ నరికినా ఒక పైసా లేదంటున్నాడు. ఇక మరి ఓట్లు ఎందుకు వేయాలి? మరి తలకాయ నరికినా ఒక్క పైసా లేదంటున్నాడు. ఓట్లు ఎందుకు వేయాలి? నీకు పైసలు లేవని పడుతుంది, నువ్వే పైసలు లేవని పడుతుంది. నీకు ఓటేస్తామో రోడ్లు అవుతాయా, మోర్లు అవుతాయా, పెన్షన్లు వస్తాయా, నేతలకు కూడా ఉపాధి జరుగుతుందా, న్యాయం చేస్తావా? ముఖ్యమంత్రి పైసలు లేవా, నాకు ఎందుకు వేయాలి ఓట్లు?